నమస్తే. కృష్ణవేణి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జలం ఉన్న చోట జీవం మనుగడ సాగిస్తుందని, ఆ జలం ఆలంబనగా నాగరికత జనించిందని చెప్పడానికి కృష్ణానదే పెద్ద ఉదాహరణ. కళల కానాచి కృష్ణా తీరం. ఎందరో కవులు, కళాకారులు ఈ నీటి చలువతోనే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కీర్తిని గడించారు. నదీ కేంద్రంగా వెల్లివిరిసిన సంపద కోసం యుద్ధాలు జరిగాయి. తెలుగు సంస్కృతి, సాంప్రదాయం, ఆచార వ్యవహారాలకు ఒక అస్తిత్వాన్ని కల్పించింది కృష్ణా తీరమే. కృష్ణమ్మ సాగర సంగమం అత్యద్భుత దృశ్యం. కడలి సంగమంలో కృష్ణమ్మ విశ్వరూపాన్ని, ఈ నదీ కేంద్రంగా ఓ ఎత్తుకు ఎదిగిన చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను నెమరు వేసుకుందాం పదండి. హంసల దీవి. తల్లి కృష్ణమ్మ సాగరుని ఒడిలోకి చేరేది ఇక్కడే. ఆ దృశ్యం అతి అద్భుతం, ముగ్ధ మనోహరం. సముద్రంలో కలిసే ముందు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది కృష్ణానది. దాదాపు 1188 మీటర్ల వెడల్పుతో ప్రవహిస్తూ పాయలుగా చీలి చివరకు వినమ్రంగా సాగరుని ఒడి చేరుతుంది. గలగల వడివడిగా తన దూకుణ్ణు చూపిన ఆ నది కడలి సంగమం వేళ తానొచ్చిన పని పూర్తయింది అన్నట్లుగా వినమ్రంగా ఒదిగిపోతుంది. నది ఎప్పుడూ సాగర సంగమం కోసం పరితపిస్తుంది. నదులన్నీ చివరకు కలవాల్సింది సముద్రంలోనే. అయితే కృష్ణానది కలయికే అపురూపం, అనిర్వచనీయం, ఒక అత్యద్భుత దృశ్యం. మహాబలేశ్వరం కొండల్లో పుట్టి 4 రాష్ట్రాలను దాటుకుని మార్గమధ్యంలో ఓ కన్నతల్లిలా అందరినీ ఆదుకుని ఒక సర్వసంగ పరిత్యాగినిలా సాగిపోతుంది కృష్ణమ్మ. 1400 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తరువాత కృష్ణా తీరంలోని హంసల దీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే ఇక్కడే కృష్ణానది తీరును కొంచెం చెప్పుకోవాలి. అమరావతి నుంచి వాలు తగ్గి నెమ్మదిగా సన్నటి పాయలా ప్రవహిస్తూ కదులుతుంది కృష్ణానది. చిన్న చిన్న వాగులు, వంకలు వచ్చి కలుస్తాయి. బెజవాడ, సీతానగరాల మధ్య ఇరుకు దారిలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రవాహం ఇలా కొనసాగి హంసల దీవి దగ్గరకొచ్చేసరికి మళ్లీ సీన్ మారిపోతుంది. ఇక్కడ కృష్ణమ్మ విశ్వరూపం ప్రదర్శిస్తుంది. శాఖోపశాఖలుగా చీలి పాయలు పాయలుగా వెళ్లి సముద్రంలో కలుస్తుంది. ఈ కలయికే దృశ్యం మనోహరంగా ఉంటుంది. ఓవైపు సుందరమైన, నిర్మలమైన, నిష్కల్మషమైన కృష్ణమ్మ అలల పొందిక, మరోవైపు సముద్రుడు, సాగర గర్భంలోకి రారమ్మంటున్న పిలుపు ఇక్కడ మనకి చాలా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంటుంది. ఎస్, హంసల దీవిలో ఉన్నాం. ఒకప్పుడు ఓ కాకి స్నానవాడిందట. ఇక్కడ స్నానవాడిన పిదప హంసగా మారిపోయిందట. ఇక అప్పటి నుంచి హంసల దీవిగా దీన్ని పిలుస్తూ వస్తున్నారు. మనం మహాబలేశ్వరం నుంచి హెచ్ఎంటీవీ చేస్తున్నటువంటి జర్నీలో పూర్తిగా ప్రతి ఉపనదిని కూడా కృష్ణమ్మ పుట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంతవరకు కూడా ప్రతి ఉపనది ఎక్కడ సంగమిస్తోందో కృష్ణానదిని చూస్తూ వస్తున్నాం. మరి ఆ కృష్ణానది తన ఉగ్రరూపాన్ని, తన మహోగ్ర రూపాన్ని క్రమేపీ తగ్గించుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి చాలా నిర్మలంగా సముద్రుడి ముందు చిన్నబోయినట్టు కనిపిస్తూ సముద్రుల్లో ఒదిగిపోతూ సముద్రుల్లో కలిసిపోతూ మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. చూడొచ్చు, ఆ వేరియేషన్ కూడా మనం చాలా బాగా గమనించవచ్చు. సముద్రపు అలలు, కెరటాలు తెల్లటి రూపంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడి నుంచి వస్తున్న కృష్ణవేణి అందాలన్నీ కూడా అందులో ఒదిగిపోతున్నాయి. హంసల దీవి వద్ద ఈ అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. సాగరుడు రమ్మని అలలతో ఆహ్వానిస్తుంటే కృష్ణానది మాత్రం మౌనంగా, వినమ్రంగా, నెమ్మదిగా సాగర గర్భంలో కలిసిపోతుంది.
తాను పుట్టింది, ప్రవహించింది అంతా ప్రజల కోసమే అన్నట్లుగా సాగిపోతుంది. తాను వచ్చిన పని పూర్తయినట్లుగా తల్లి కృష్ణమ్మ సాగర పరిష్వంగంలో లీనమవుతుంది. కృష్ణమ్మ పాదాల చెంత ఉన్నాం. ఎంతో సొగసుతో, ఎంతో హొయలుతో, ఎంతో హోరుతో మొత్తం మహాబలేశ్వరంలో ఒక చిన్న ధారగా జన్మించిన కృష్ణమ్మ మొత్తం 4 రాష్ట్రాల గుండా ప్రవహించి నేలను సారవంతం చేసి సాగునీరు, తాగునీరు అందిస్తూ లక్షల ఎకరాలకు అనేక మంది గొంతు తడుపుతూ వస్తోన్న కృష్ణమ్మ చివరికి ఇక్కడ సముద్రంలో కలుస్తోంది. హంసల దీవిలో ఉన్నాం. అలాగే కృష్ణమ్మ పాదాల చెంత ఉన్నాం. ఈ పాదాలే ఇవే. వీటినే మైసూరు శ్రీ దత్తపీఠం అవధూత గణపతి సచ్చిదానంద స్వామీజీ స్థాపించినటువంటి పాదాలు. వీటిని చూసి భక్తులంతా కూడా దండం పెట్టుకుని వెళుతూ ఉంటారు. వీటికి నమస్కరించి పునీతులవుతూ ఉంటారు. ఇవాళ జలాన్ని సంరక్షించుకోవాలి. మనిషి కంటే కూడా పంచభూతాలు చాలా ప్రాముఖ్యమైనవి. పంచభూతాలు లేని మనిషి లేడని చెప్పని భారతీయ ధర్మం బోధించింది. కనీసం 12 సంవత్సరాలకు ఒకసారైనా మన నదుల్ని మనలో స్నానం ఆడటం, ఆ నదుల్ని పవిత్రీకరించుకోవడానికి ప్రయత్నం చేయటం, ఆ నదుల్ని మనం పూజించుకొని ఆ నది పూర్వకంగానే మనం ఈ స్థాయికి ఎదిగామని చెప్పని గుర్తు చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టారు. అంచేతే మతాలకు అతీతంగా ఈ ప్రాంతంలో ఎవరు జన్మించినా వాళ్ళందరూ కూడా నదుల్ని మనం సంరక్షించుకోవటానికి, నదుల్ని మనం పూజించుకుని నది ద్వారానే మనం ఈ స్థాయికి ఎదిగామని చెప్పని ఒక ఆలోచన చేయటానికి ఇది ఉపయోగపడాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. కవుల కల్పనకు మూలం కృష్ణానది. రచయితలు, పత్రికా సంపాదకులకు జీవగడ్డ కృష్ణానది. ఆ నదీ తీరాన పుట్టి ఆ నీటిని తాగిన కవులెందరో అద్భుతమైన రచనలు చేశారు. వారందరికీ ఈ రచనాశక్తిని ఇవ్వటం ద్వారా సరస్వతీదేవిని తన ఒడ్డునే ప్రతిష్ఠించుకున్న ఘనత కృష్ణానదిది. కృష్ణా నీటికి చైతన్యం ఎక్కువ. ఎందరో కవులు, కళాకారులు ఈ గడ్డపైనే పుట్టి చరిత్ర నుదిటిన చెరగని సంతకాలు చేశారు. కవి కళానికి అలల సిరానిచ్చింది పావన కృష్ణవేణి నది. పాడే గళానికి తీయదనాన్ని అద్దింది కృష్ణానది. తన ఇసుక తిన్నెలపై ఎందరికో నటనను నేర్పింది. ఒక్క మాటలో చెప్పాలంటే వెండితెరకు మహారాణి, కన్నతల్లి కృష్ణానదే. సినీ గీత రచయిత వేటూరికి కృష్ణానది అంటే ఎంతో ఇష్టం. ఏ నది తీరంలో ఎవరు పుడతారు, వారికి ఆ నది ఒక కన్నతల్లిగా, ఒల్లో లాలించే కన్నతల్లిగా కనిపిస్తుంటుంది అంటారు వేటూరి. ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లాలోని పెదకళ్ళేపల్లి. కృష్ణమ్మపై ఎన్నెన్ని పాటలని, ఒక్కో పాటలో ఆ నదిని ఒక్కో రకంగా ప్రస్తుతించారు. ఆడవే 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 జలకమ్ములాడవే, ఆడవే జలకమ్ములాడవే, కలహంసలాగా జలకన్యలాగా, కలహంసలాగా జలకన్యలాగా ఆడవే ఆడవే. కృష్ణవేణి తరంగిణి గాలి గుండెయే సాగరం వై రూపు సవరించుకొను నీట ఆడవే ఆడవే. కృష్ణానది ఒడ్డున ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలు తెరకెక్కాయి. సినీ పరిశ్రమకు కృష్ణానదే పొరుడు పోసింది. ఈ నీరు తాగి ఎంతమంది నటులు, కవులు, కళాకారులు ఉద్భవించారని, ఆ నది ఆలంబనగా ఎదిగి పెరిగి ఎన్నెన్నో కళల్లో రాటుదేలారు. తమ ప్రతిభా పాటవాలని ప్రదర్శించి సినీ రంగంలో కొన్ని దశాబ్దాల పాటు తమ ప్రస్థానాన్ని అజేయంగా కొనసాగించారు. నట సామ్రాట్ అక్కినేని, అన్న ఎన్టీఆర్, శోభన్ బాబు, కైకాల, కోట, సినీ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, సావిత్రి, జమున,
కృష్ణ, గాయని జానకి, దర్శకుడు కె విశ్వనాథ్, జంధ్యాల, డి రామానాయుడు, బ్రహ్మానందం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరెందరో. కవి, కథకుడు మల్లాది రామకృష్ణ శాస్త్రి, కోసరాజు రాఘవయ్య, సముద్రాల సీనియర్, ఉషశ్రీ, జొన్నవిత్తుల, ఇలా ఎందరెందరో. జైబోలో తెలంగాణ చిత్ర దర్శకుడు శంకర్, సుద్దాల అశోక్ తేజ, నటుడు జయప్రకాష్ రెడ్డి ఆ కృష్ణానది నీళ్లు తాగి ఇంతవారైన వారే. కృష్ణానది నీరు తాగి అత్యద్భుతమైన రచనలు చేసిన కవులు ఎందరో. శ్రీనాథుని దగ్గర నుంచి అల్లసాని పెద్దన, దూర్జటి, తెనాలి రామలింగడు, ఇలా ఎందరో కృష్ణానది జల మాధుర్యాన్ని రుచి చూసి ప్రశంసించిన వారే. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద రచించాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించింది ఇక్కడే. ఇక ఆధునిక కవుల విషయానికి వస్తే దాశరథి కృష్ణమాచార్య, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, సి నారాయణరెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే అంతూదరి ఉండదు. కృష్ణా పరివాహక ప్రాంతమంతా విభిన్నమైన రుచులకు ఆలవాలం. ఆంధ్రామాతగా పిలుచుకునే గోంగూర పచ్చడి నుంచి తెలంగాణలో బాగా పాపులర్ అయిన సర్వపిండి వరకు అన్నీ చెవులూరించే వంటకాలే. ఘుమఘుమలాడే బందరు లడ్డూ దగ్గర నుంచి పంచదార చిలకల వరకు అన్నిటా కృష్ణానది ముద్ర కనిపిస్తుంది. కృష్ణానది ఒడ్డు ఎన్నెన్నో షడ్రుచులు, నోరూరించే పిండి వంటలకు వేదికైంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నెన్నో పిండి వంటలు ఈ నదీ తీరాన ప్రసిద్ధమైనవి. ఆంధ్రమాతగా శాకాంబరిగా పిలుచుకునే గోంగూర పచ్చడి కృష్ణా తీరంలోనే బాగా పాపులర్. కృష్ణా తీరంలో ఊరగాయల పేరు చెబితేనే నోరూరుతుంది. కృష్ణా నీళ్లతో పండిన మిరపకాయలకు ఘాటెక్కువ. అందుకే కృష్ణా, గుంటూరు జిల్లాల వారు పెట్టే ఊరగాయలు తిన్నామంటే ఘాటు నషాళానికెక్కాల్సిందే. బొబ్బట్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కోస్తాలో బొబ్బట్లని, కర్నూలులో భక్ష్యాలని, తెలంగాణలో పోల భక్ష్యాలని పిలుస్తారు. వీటి తయారీ అన్ని చోట్ల ఇంచుమించు ఒకలాగే ఉంటుంది. ఇక తెలంగాణలో నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో సకినాలు, సర్వపిండి, అప్పాలు వంటి పిండి వంటల రుచులను మాటల్లో వర్ణించలేం. తిని తీరాల్సిందే. ఒక్కసారి తిన్నామంటే ఇక వదిలిపెట్టలేం. నదీ పరివాహక ప్రాంతంలో ఏర్పడిన ఆచార వ్యవహారాలు, పండే పంటల ఆధారంగా జీవం పోసుకున్న పిండి వంటలు ఇవన్నీ. పంచదార పుట్టినిల్లైన కృష్ణా తీరంలో చిలకల గురించి కూడా చెప్పుకోవాలి. పంచదార పాకాన్ని రకరకాల షేపుల్లో పోసి అచ్చులు తీసి అమ్ముతారు. కృష్ణా తీరంలో ఉన్న బందరు లడ్డు కృష్ణా తీరం పిండి వంటకాల్లోకే రారాని. బందరు లడ్డూకి ఒక స్పెషాలిటీ ఉంది. బందరు పేరు చెప్పిన వెంటనే అందరికీ గుర్తొచ్చేది లడ్డు, బందర్ లడ్డు. మరి లడ్డు చేయడానికి ఎంతో ప్రాసెస్ ఉంటుంది. చాలా చాలా గంటల తరబడి ప్రాసెస్ చేసిన తర్వాత ఇది ఇలా చక్కగా అందంగా నోరూరిస్తూ బయటకు వచ్చి తినమని మన ఆహ్వానిస్తుంది. బందర్ లడ్డు ఇట్స్ వెరీ టేస్ట్ అంటున్నారు. ఆల్రెడీ తాతారావు గారి షాప్లో ఉన్నాం మనం. సుమారు 60 ఏళ్ల పైబడి ఉన్నటువంటి షాప్ ఇది. ఎప్పటి నుంచో ఉంది. ఎంతోమంది ఆదరాభిమానంతో ఉంటుంది. బందర్ పేరు చెప్పినట్టునే ఖచ్చితంగా లడ్డు గుర్తు రాక మానదు. అలాగే బందరు వచ్చిన వాళ్ళు లడ్డూను తీసుకెళ్ళక మానదు. పూర్వం సింగుడు అనేవాళ్ళు బందరు వచ్చారు. వాళ్ళు 250 సంవత్సరాల పైన వాళ్ళు పనిచేశారు. వాళ్ళ దగ్గర నేర్చుకుని మా మామగారు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వ్యాపారం చేసి తర్వాత ఆ వ్యాపారాన్ని నేను చూసుకుంటాను. నేను మొదలెట్టే 51లో మొదలెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని గౌరవంగా బందర్ యొక్క పరువు ప్రతిష్టలు నిలబెట్టాలని చెప్పి ఆ వ్యాపారం మొదలెట్టాను. దాన్ని చెయ్యాలంటే లడ్డు తయారవ్వాలంటే
ప్రాసెస్ ప్రకారం చేయాలి. కళాత్మక హృదయం తల్లి కృష్ణమ్మది. అందుకే ఈ ఒడ్డున పుట్టి ఈ నీరు తాగిన వారెందరో ఎన్నో రంగాల్లో కళలకు జీవం పోశారు. కుంచె ఒంపుల నుంచి కొండపల్లి బొమ్మల వరకు, నాట్య నయగారాల నుంచి పట్టు చీరల వరకు ఎన్నో కులవృత్తులకు బీజం పడింది కృష్ణా తీరాని. నగధీరులైన పత్రికా సంపాదకులకు జన్మనిచ్చింది కృష్ణా తీరం. ఆంధ్ర పత్రిక వ్యవస్థాపకులు కాశీనాథుని నాగేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, నార్ల వెంకటేశ్వరరావు, సి రాఘవాచారి, పొత్తూరి వెంకటేశ్వరరావు, ఏబీకే ప్రసాద్ లాంటి వారు ఎందరో కృష్ణా తీరం నుంచే వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే సరస్వతీదేవి పుట్టిల్లు కృష్ణా తీరమేనంటారు. కుంచెలు, మువ్వలు, వీణ, ఘంటం అన్నీ ఇక్కడ తమ వైభవాన్ని చాటాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలైతే కళల కానాచిగా పేరుపడ్డాయి. ఎస్వి రామారావు దగ్గర నుంచి ఎందరో ప్రముఖ చిత్రకారులు కృష్ణా తీరంలోనే పుట్టి ఈ ప్రకృతి సంపదకు మురిసి ప్రేరణ పొంది తమలోని సత్తాను బయటపెట్టారు. ప్రస్తుతానికి కూచిపూడి కళా నాట్య ప్రాంగణంలో ఉన్నాం మనం. కూచిపూడి ఈ పేరు చెప్తే చాలు అందరికీ గుర్తొచ్చేది కూచిపూడి అంటే ఒక ఆంధ్ర నాట్యం. అత్యద్భుతమైనటువంటి నాట్య ప్రక్రియలో ఎందరెందరో మహానుభావులు కాకలు తీరి అనేకానేక ప్రశంసలు పొంది అద్భుతంగా కృష్ణా జిల్లా యొక్క కీర్తి ప్రతిష్టల్ని నలుదిక్కుల నలుచెరగులా కూడా వీళ్ళు ఈ కీర్తిని వ్యాపింపజేశారు. అటువంటి ఆంధ్ర నాట్యం పుట్టిన కూచిపూడి గ్రామంలో ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మనం ఉన్నాం. ఇక్కడే మనం లోపల చూస్తే కనుక సిద్ధేంద్ర యోగి ప్రవచించినటువంటి ఆ ఆంధ్ర నాట్యం ఇక్కడే మొదలైంది ఫస్ట్. ఇక్కడి నుంచి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కీర్తి గడించి అత్యంత ఖ్యాతిని పొందినటువంటి తెలుగు నాట్యం, మన నాట్యం, అచ్చ తెలుగు నాట్యం, ఆంధ్ర నాట్యం అనిపించుకున్నటువంటి కూచిపూడి గ్రామంలోనే మనం ఉన్నాం. మహాకవి క్షేత్రయ్య పద కవితలల్లింది మొవ్వ గ్రామంలోని. ఇక కూచిపూడి పుట్టింది ఈ తీరంలోనే. దివి తాలూకా కూచిపూడి గ్రామంలో పుట్టిన ఈ కళ ఇప్పుడు విశ్వవ్యాప్తంగా విస్తరించింది. కూచిపూడి నాట్యంలో లేనటువంటి లలిత కళ లేదు. అద్భుతమైనటువంటి యోగశాస్త్రం ఉంది, దీంట్లో సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, శిల్పం ఉంది, చిత్రలేఖనం ఉంది. ఇట్లా నతశాస్త్రం నతశిల్పం నసా విద్యా నసా కళ నసా యోగో నసా కరణే నాట్యేస్మిన్ యన్న దృశ్యతే అంటాడు భరతుడు. కాబట్టి పరిపూర్ణమైనటువంటి సంప్రదాయ కళ కూచిపూడి నాట్యం. ఇది కృష్ణా తీరంలో పుట్టడం మనందరి అదృష్టం. ప్రస్తుతం కృష్ణా పుష్కరాల సందర్భంగా 10,000 మందితో ఇచ్చిన కూచిపూడి నాట్య ప్రదర్శన అందరినీ అలరిస్తోంది. సహ్యాద్రి నుండి కదలినది కృష్ణమ్మ, శివవేణి గమనయై దూకినది గాన. కృష్ణవేణి అనగ చిరకీర్తి నుండి వేణి దేవో మహేశ్వరాయనగా. మహారాష్ట్ర, కర్ణాట, తెలంగాణములలో మహిమగల చోటులను తా సంచరించి శ్రీశైల మల్లన్న పాదాల గడిగి వేదాద్రి ముక్త్యాల స్వాములకు ప్రణమిల్లి అమరావతి సునకు అభిషేకమును చేసి కనక దుర్గమ్మకు తోలికల సమగూర్చి
కృష్ణా తీరంలో పురుడు పోసుకున్న మరో కళ కొండపల్లి బొమ్మల తయారీ. ఇక్కడ కుటుంబాలే ఈ వృత్తిలో కొనసాగుతుంటారు. చెయ్యి తిరిగిన కళాకారులు చెక్కతో ఎంతో అందమైన బొమ్మలు తయారు చేస్తుంటారు. ఈ షోకేజ్ బొమ్మలకు విదేశాల్లో సైతం ఎంతో డిమాండ్ ఉంది. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. ఈ కొండపల్లి బొమ్మలు మీరు ఎన్నాళ్ళని తయారు చేస్తున్నారు? అలాగే బొమ్మల తయారీలో వస్తున్న ఆధునిక పోకడలేంటి? అంటే నేను 40 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. దీని కొండపల్లి బొమ్మ తయారు చేసి తెల్ల బొనిక్కర్ర అంటాం మేము. ఇది మా పెద్దవాళ్ళు కూడా ఇది మా పెద్ద కాలం నుంచి ఉంది. ఇది అంతాను ఇది ఇప్పుడు అంతకుముందు చేసేటప్పుడు కూడా కొండపల్లి బొమ్మ అంటే చాలామందికి తెలియదు. ఇప్పుడు రాను ఏంటంటే కొండపల్లి బొమ్మ తయారు, కొండపల్లి ప్రసిద్ధి, కొండపల్లి పేరు బాగా ఉన్నది. ఇది తయారు చేసే కర్ర తెల్లపొనికి అని చెప్పాను కదా, ఈ కర్ర కూడా మనకి అడవిలో దొరుకుతుంది. మా పార్టీ వాళ్ళు కూడా మాకు కొద్దిగా సహకారం చేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా మేము చెప్పుకుంటున్నాం. నేను నేర్చుకునేటప్పుడు ఏనుగమ్మారి, తాడు చెట్టు ఇలాంటి కొన్ని రకాలు పాతగా ఉన్నాయి. ఇప్పుడు రాను అంటే కొత్తగా మోడల్స్ పల్లకి అని, మేన అని, ఎడ్ల బండి అని, అలానే కృష్ణాది రథం అని ఇలాంటి కొత్తగా చేస్తున్నాం. కొంతమంది మాకు కావాల్సిన వెరైటీలా కావాలంటే వాళ్ళకి అలా కూడా అనుసరణ చేసి తయారు చేస్తున్నాం. పూర్వకాలం ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు కెమికల్ కలిసి వాడేవాళ్ళు అండి. తర్వాత రాను ఏషియన్ పెయింట్, ఎనామిల్ పెయింట్ వాడేవాళ్ళు. ఇప్పుడు రాను అంటే మాకు ఇప్పుడు ఇతర దేశాలు వెళ్ళాలంటే ఈ కలర్స్ కొనుగోలు చేయట్లేదు వాళ్ళు. ఇప్పుడు మాకు CCI గవర్నమెంట్ వాళ్ళ సంస్థలు ఉన్నారు. హ్యాండిక్రాఫ్ట్ CCI అంటే క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఏం చేశారంటే ఇక కలర్స్ నచ్చట్లేదు కాబట్టి మీకు వెజిటేబుల్ కలర్స్ అనే కలర్స్ మాకు నేర్పించారు వాళ్ళు. ఆ కలర్స్ నేర్చుకొని మేము అయ్యే తయారు చేస్తూ అవే దాన్ని రంగు పనులు కూడా వాళ్ళకి తయారు చేస్తున్నాం అనమాట. HMTV అటు మహాబలేశ్వరం నుంచి హంసలదేవి వరకు ఉన్న పుణ్యక్షేత్రాలని కూడా సందర్శించడం, HMTV ద్వారా మొత్తం తెలుగు వారందరూ కూడా దర్శింపు చేసే అవకాశం కలిగించడం చాలా సంతోషకరమైన విషయం. జల సంరక్షణకి కృష్ణా పుష్కరాలు ఉపయోగపడాలి. ఎందుకంటే ఒకప్పుడు కృష్ణానది ఎంత ఉగ్ర రూపంలో ఉండేది నేను చూశాను. నీళ్ళు గర్భంలాగా ప్రవహించిన కృష్ణానదిని చూశాను, ఇవాళ చిక్కి శల్యమైన కృష్ణానదిని చూసాం. ఈ రకమైన పరిస్థితి వచ్చింది. దానికి కారణం అంటే ప్రకృతి సమతుల్యత దెబ్బతినటం. అంచేత మనం మళ్ళా ప్రకృతి సమతుల్యతను సాధించాలంటే జలం పట్ల ఒక అవగాహన మనకు కలగాలి. ఆ జలాన్ని మనం ఏ విధంగా వినియోగించుకోవాలి, ఆ జలం ద్వారా మనం ఏ విధంగా జీవించాలన్న జిజ్ఞాస ప్రజల్లో కలగజేయాల్సిన అవసరం ఉంది. దానికి పుష్కరాలు దోహదపడతాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఒకప్పుడు కృష్ణా మండలంగా పేరొందినటువంటి గుంటూరు, కృష్ణా జిల్లాలన్నీ కలిపి అక్కడ ప్రతి ప్రాంతం, ప్రతి నది, ప్రతి చోటు కృష్ణానదే ఒక బోళ్ళంత కథ చెప్తోంది మనకి. ఆ నది చెప్పిన కథ అంతా విన్నాం. అవన్నీ వింటూ ఇంత దూరం వచ్చాం. HMTV చేపట్టిన ఈ జర్నీ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఇంకా మరిన్ని మంచి కథనాలతో, మరిన్ని స్పెషల్స్తో మీ ముందు ఎప్పుడు ఉంచడానికి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాం. సదా మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి HMTV చేపట్టిన ఈ నది యొక్క కథ, నది చెప్పిన కథ కార్యక్రమం ఇక్కడితో సమాప్తమైంది. మన గమనం, మన జీవనం అన్నిటా కృష్ణానది ముద్ర అడుగడుగునా కనిపిస్తుంది. కృష్ణానదే లేకపోతే తెలుగు గడ్డ ఇంత వైభవోపేతమైన సంస్కృతిని చూసి ఉండేది కాదేమో. కృష్ణా పుష్కరోత్సవ వేళ ఆ నదీమ్మ తల్లికి వినమ్రంగా నమస్కరించుకుంటూ నదిని కాపాడుకుందాం. అది మన జీవితాలను కాపాడుతుంది. కృష్ణానది జీవనదిలా సాగాలని, ముందు తరాలు గుర్తుంచుకోదగినంత చరిత్రలో తీరాన్ని సుసంపన్నం చేయాలని కోరుకుందాం.